బ్లాక్ ఫ్రైడే డీల్ అప్పుడు ఎలా ఉంటుందో మీరే చూసేయండి. నేనైతే మొత్తం అయితే క్లిప్స్ తీయలేదు. బట్ కొన్ని తీశాను మీకోసం అనేసి. అండ్ మేమైతే 6 కల్లా లేచి వెళ్ళామండి. ఏమైనా పాసిబిలిటీ ఉంటుందో అనేసి, ఏమైనా ఆఫర్స్ వస్తాయనేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్‌లో. బట్ న్యూ యూజ్ అండి. ప్రీవియస్ బాగా ఉండేయంటండి బ్లాక్ ఫ్రైడే డీల్ అప్పుడు. సో ఇప్పుడైతే అంతా తగ్గిపోయింది. అంతేం లేవంటండి ఆఫర్స్ మాత్రం. అండ్ జస్సు మాత్రం ఫస్ట్ లెగవమంటే లెగవలేదండి. తర్వాత ఫుల్ యాక్టివ్ అయ్యాడు. చూడండి మేమే ఇంకా ముందుము అన్నట్లు మేము ఫీల్ అయ్యాం. బట్ ఆల్రెడీ ఫుల్ రష్‌గా ఉందండి. ప్రతి మాల్ కూడా అలాగే ఉంది. కొన్ని అయితే ఆఫర్స్ ఉన్నాయి. బట్ అంత అయితే నాకు అనిపించలేదు. నార్మల్‌గా ఉన్నట్లు అనిపించాయి. ఎలక్ట్రానిక్స్ వాటి మీద అయితే కొంచెం తగ్గాయండి. అదైతే పర్లేదు ఓకే. అండ్ జస్సు చూడండి అది ఇది అనేసి ఎర్లీ మార్నింగ్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు తీసుకోమనేసి. అండ్ ఇక్కడ చూసారు కదా! అండ్ సేల్ 20% ఆఫ్ అలా అయితే కొన్ని ఉన్నాయి. అండ్ ప్రతి మాల్‌లో మాత్రం రష్‌గా ఉందండి. నేనైతే అంతా క్లిప్స్ అనేది తీయలేదు. బట్ ఇక్కడ చూడండి హోమ్ డెకోలో మాత్రం సూపర్‌గా అండి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ మాత్రం అండ్ అరేంజ్‌మెంట్స్ మాత్రం బాగున్నాయి. జస్సు అయితే ఒక ఫీల్డ్‌లో నడుస్తూ ఉన్నాడు అటు ఇటు. చాలా బాగా అనిపించిందండి ఈ డెకరేషన్ మాత్రం. అండ్ మేమైతే ఫస్ట్ టైం కదా! ఎలా ఉంటుంది అనేసి జస్ట్ చూడడానికి ఏమైనా ఆఫర్స్ ఉంటే ఇంట్లోకి తీసుకుందాం అనేసి వెళ్ళాము. బట్ అంతేం అనిపించలేదండి. కొన్ని తీసుకున్నాము ఇంట్లో కావాల్సినవి. అండ్ క్లాత్స్ అయి మాత్రం ఫుల్‌గా రేట్ ఉందండి. మనమైతే కొనే సెక్షన్ కాదనుకున్నాను నేనైతే. అండ్ జాకెట్స్ అలాంటివైతే తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి జస్సు మాత్రం అవి చూసి కొంచెం భయపడ్డాడండి. అండ్ పెద్ద పెద్ద బెలూన్స్ వాటితోటి అలా ఉండేకి. అండ్ డెకరేషన్ అయితే సూపర్‌గా ఉందండి. అండ్ బ్లాక్ ఫ్రైడే డీల్ అన్నారు. ఏమో ఎన్నో ఆఫర్స్ ఉంటాయి. తక్కువకొస్తాయేమో అనుకున్నాం. బట్ అట్లా ఏం లేదు. న్యూ స్టాక్ మీదైతే అసలు లేదండి. ఆల్రెడీ ఓల్డ్ స్టాక్ ఉంటుంది కదా! సో దాని మీదైతే పెట్టాడండి. పర్లేదు. అండ్ చూడండి 7కి ఇట్లా ఉందండి. ప్రతి మాల్ దగ్గర మాత్రం ఫుల్ రష్. ఈవెన్ పార్కింగ్ కూడా. అండ్ ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీ ఎంత బాగుందో. చాలా పెద్దగా ఉంది. అండ్ జస్సుకి అయితే ఏం అర్థం కాలే. ఎక్కడున్నాము అన్నట్లు చూస్తూ ఉన్నాడు. చుట్టూరు ఎక్కడికొచ్చినా గానీ ప్రతి మాల్ మేమైతే చాలా వరకు తిరిగామండి. అండ్ ఇక్కడ చూడండి కోచ్ అంటండి. ఇది వచ్చేసరికి దీంట్లో జస్ట్ వాచెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉండేవి. సో చాలా ఈవెన్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసామండి లోపలికి వెళ్ళడానికి. బట్ లోపల అంతేమనిపించలేదు. అండ్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ బ్లాక్ ఫ్రైడే డీల్ ఎలా జరిగింది? ఎలా షాపింగ్ చేశారు? కామెంట్